హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవల్ సిస్టర్. ఇవాళ మన వంటశాలలో సేమియా ఎలా కాయాలో చూద్దాం. పాలు విరిగిపోకుండా బెల్లం పంచదార ఈక్వల్గా వేసి కాద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుని దాంట్లో 1 కప్ సేమియా వేసుకోవాలి. అవి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి. సేమియాలు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను సేమియా కాయడానికి ఒక గిన్నె పెట్టుకున్నానండి. పాలు పోసుకుందాం. ఇప్పుడు పాలు పొంగు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. పాలు పొంగు వచ్చేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ మరగనివ్వాలి. పాలు కొంచెం మరిగిన తర్వాత ఇలా ఒక గ్లాసులోకి పాలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కడిగి ఒక పావు గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి పాలల్లో. దీన్ని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం ఇలా 50% ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియాలు వేసుకోవాలి. ఇవి కూడా వేసి కొద్దిగా ఉడకనిద్దాం. ఇప్పుడు సేమియా ఉడుకుతున్నప్పుడు పక్క స్టవ్ మీద కడాయి తీసుకుని కడాయి హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పులు, ఇవి కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్, ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమియా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో లాలిక్కాయల పొడి వేసుకోవాలి. లాలిక్కాయల పొడి వేసే వీడియో క్లిప్ మిస్ అయింది. మీరు లాలిక్కాయల పొడి వేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిగా కలబెట్టిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా షుగర్, బెల్లం, నేను సగం షుగర్ సగం బెల్లం వేస్తున్నానండి. డయాబెటీస్ పేషెంట్లు ఉన్న వాళ్ళు మాత్రం బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసేసి మీకు ఇష్టం ఉంటే 1 స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కలబెట్టకుండా 1 మినిట్ అలా ఉంచేద్దాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఒకసారి కలబెట్టుకోవాలి. కలబెట్టుకుని బెల్లం వేసిన వెంటనే కలబెట్టడం వల్ల పాలు విరిగిపోతాయండి. ఇప్పుడు మనం కాసి చల్లార్చుకున్న పాలు ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. ఇలా పాలు వేయడం లాస్ట్లో పాలు వేయడం వల్ల చిక్కబడకుండా ఉంటుంది, గట్టిగా లేకుండా కొంచెం పల్చగా మనం తాగేలా ఉంటుంది. ఇలా ఉంటుంది. మనకి 5-6 గంటల తర్వాత కూడా ఇలానే ఉంటుంది.
మీకు కావాలంటే మొత్తం షుగర్తో అయినా చేసుకోవచ్చు. నేనైతే సగం బెల్లం సగం పంచదారతో చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంట్లో డయాబెటీస్ పేషెంట్లు ఉన్నారు కాబట్టి నేను సగం షుగర్ సగం బెల్లం యాడ్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.